హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి డే 25 ఆఫ్ మై 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. అండ్ ఇవాళ మాత్రం చాలా గట్టిగా స్టక్ అయిపోయి ఉన్న ఒక ట్రేడ్లో చూద్దాం ఏమవుతుందో. సో చలో ఇవాళ అసలు ఏం జరిగిందో దాని గురించి మాట్లాడదాం. మీరు నా స్క్రీన్ మీద చూస్తే యూజువల్లీ నాకు 10 o'clock అలా ఇండిగోలో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. తర్వాత ఇండియన్ బ్యాంక్లో తీసుకుందాం అనుకున్నా, కోటక్ బ్యాంక్లో తీసుకుందాం అనుకున్నా. ఎక్కడ కూడా నాకు కావాల్సిన ప్రైస్కి ఎంట్రీ దొరకాలి. సో యూజువల్లీ 12 తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను, కానీ కోటక్ బ్యాంక్ ట్రై చేసిన. ఇవాళ ఇంకా హైలైట్ ఏంటంటే 1 o'clock, ఆఫ్టర్ 1 o'clock బాష్ లిమిటెడ్ ట్రేడ్ చేసిన. ఇప్పుడు మీరు చూస్తే 975కి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది విత్ అన్ని జీటీటీ ఆర్డర్స్. లైక్ ఆఫీస్ వర్క్ నడుస్తుంది, సో అన్ని జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నా. 5% స్టాప్ లాస్, 10% టార్గెట్ అని బాష్ వేసిన. సో ఒకవేళ మనం 5 minutes టైం ఫ్రేమ్ మీదకి పోతే బాష్, సో స్టార్టింగ్ మార్నింగ్లో చాలా పడ్డది ఇది. తర్వాత మన సెటప్ ఫామ్ అయింది దీని మీద. గైస్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఛానల్ మీద వచ్చుంటే ఈ సెటప్ గురించి నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా వీడియో చేసిన, ఆ వీడియో మీరు చూడొచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, కరెంట్ డే హై బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్అవుట్ రాగానే నేను నెక్స్ట్ క్యాండిల్ లైక్ 110 క్యాండిల్ ట్రేడ్ చేసిన, జీటీటీ ఆర్డర్ ట్రేడ్ చేసిన. సో ట్రేడ్ వేయంగానే ఏమైంది, ఇప్పుడు ప్లే చేద్దాం. వేయంగానే విత్ ఇన్ నెక్స్ట్ 5 minutes, లైక్ నెక్స్ట్ 5 minutesలో లైక్ 115కే మీరు ఒకవేళ చూస్తే నా జీటీటీ ఆర్డర్ ట్రిగర్ అయిపోయింది. ఇక్కడ జీటీటీ ఆర్డర్ ట్రిగర్ అయింది. ఎందుకు అయిపోయింది అంటే కింద షార్ప్గా పడ్డది ఎగ్దమ్. సో ఇక్కడ ఎట్ 1 point ఆఫ్ టైం 10% లాస్ కనబడుతుంది ట్రేడ్లో. సో నేను రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడే ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనబడ్డది. ఇక్కడ చూస్తే మీరు 39,000 లెవెల్. సో 39,000, 40,000, 38,000 ఆర్ 500 ఇవి ఒక సైకలాజికల్ నంబర్స్ అనమాట. నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ 10% లాస్ అయింది. సో ఒకవేళ దీని కింద క్లోజ్ అయింది, 39,000 కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అవుదాం, లేకుంటే వెయిట్ చేద్దామని అనుకున్నాను. అదే పెద్ద ప్లస్ పాయింట్ అయింది. యాక్చువల్లీ అది 39,000 దగ్గరనే ఆగిపోయింది. అది సపోర్ట్ తీసుకుని దాని దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసింది, కానీ సపోర్ట్ తీసుకొని పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. కానీ 39,000 మాత్రం సాలిడ్ ఏమంటాం సపోర్ట్లో కదా యాక్ట్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సో సరే 39,000 ఇక అది పైకి పోతలే, కిందికి వస్తలే. సో నేనేం చేసిన, ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే నా ఆర్డర్స్ కాస్ట్ టు కాస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నా. ఎట్ వన్ టైం లైక్ 9, ఇక్కడ 300 రూపీస్ లాస్ చూపిస్తుంది, 959కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సరే ఇది నా జీటీటీ ఆర్డర్. సో ఇక్కడ ఇది నేనే క్యాన్సిల్ చేసిన. ఇక్కడ నేను ఆర్డర్ పెట్టుకున్నాను లైక్ 3 o'clock. సర్లే వెళ్ళిపోదాం, కాస్ట్ టు కాస్ట్ అంటే 300 లాస్ చూపిస్తుంది, నాట్ అన్ ఇష్యూ అని వెళ్ళిపోదాం అనుకున్నా. ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలే. సో సరే అని ఇది కూడా తర్వాత ప్రైస్ రెడ్యూస్ చేసి పెట్టినా, కానీ ఇది కూడా ఎగ్జిక్యూట్ కాలే. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. నేను చేయలేదు, లైక్ 333కి ఇది ఆటోమేటిక్గానే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో గైస్, ఇప్పుడు పొజిషన్ చూస్తే ఇది స్టక్ అయిపోయి ఉన్నా అనమాట 5% దగ్గర. సో క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది, రూల్ కూడా బ్రేక్ అయిపోయింది. మొన్న కూడా అలాగే ప్రాబ్లం అయిపోయింది, క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఇది ఇప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఉంది. సో కరెంట్లీ ఒక 6% లాస్ చూపిస్తుంది. ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియదు. సో మొత్తం రేపు ఏమవుతుందో దాని మీద బట్టి ఉంది. సో ఇదనమాట ఇవాళ ట్రేడ్. లైక్ స్టక్ అయి ఉన్నా, రేపు అర్లీ మార్నింగే తీసేస్తా. ఫస్ట్ 5 minutes వెయిట్ చేస్తా. ఒకవేళ నెగిటివ్ సైడ్ పోతుందంటే మాత్రం తీసేస్తాయి. అప్పుడు ఎంత పెద్ద లాస్ అవుతుందో తెలియదు. ఇది 1300 కనబడుతుంది, రేపు 3,000-4,000 దాకా పోతుంది. ఒకవేళ ఫస్ట్ 5 minutes పడిపోయిందంటే పైకి పోయినా నా టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో అదనమాట గైస్ ఇవాళ ట్రేడ్. సో కలుద్దాం రేపటి వీడియోలో, రేపు చూద్దాం ఏమవుతుందో. హోప్ ఫర్ ద బెస్ట్. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.